అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి, మహిళలకి మన నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున రాయచోటిలో జరిగినటువంటి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగినది. ఆ శుభవార్త ఏంటి అన్నదే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరొకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాలకి వెళ్తే రైతులకి, మహిళలకి ఆ శుభవార్త ఏమిటంటే ముందుగా వచ్చేసి రైతులకు సంబంధించి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావడం జరిగినది. ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకి ఏడాదికి పెట్టుబడి సాయం కింద, అంటే ఏడాదిలో పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు వారి ఖాతాలకు జమ చేస్తామని ఆయన అప్పుడే చెప్పడం జరిగినది. ఆ సమాచారాన్ని నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగినది. ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి డబ్బులు అనేది మే నెలలో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని రైతులు అందరికీ, అంటే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మంచి శుభవార్త చెప్పడం జరిగినది. అంటే దాదాపు ఈ ఒక సంవత్సరంలో 3 విడతల రూపంలో ఈ 20,000 రూపాయలు చెల్లిస్తామని ఆయన కూడా చెప్పడం జరిగినది. ఇప్పుడు మే నెలలో ఎన్ని డబ్బులు, ఎంత అమౌంట్ అనేది రైతుల ఖాతాలకు జమ చేస్తారు అనేది ఇంకా తెలియదు, కానీ మే నెలలో ఫస్ట్ విడత సాయంగా రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది. రెండవది వచ్చేసి తల్లికి వందనం. ఈ మహిళలకి ఈ తల్లికి వందనం పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా శుభవార్త చెప్పడం జరిగినది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, గతంలో చెప్పిన విధంగానే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వారి తల్లి ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కూడా పోయినది. ఎందుకంటే కుటుంబంలో ఒకరికే వేస్తారు, ఇద్దరికి వేస్తారు అనుకుంటున్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని నిన్న రోజునే చెప్పడం జరిగింది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, మహిళలకు సంబంధించి తల్లికి వందనం, ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి నిన్నటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గుడ్ న్యూస్, అంటే సూపర్ న్యూస్ చెప్పడం జరిగినది. కాబట్టి ఆ విశేషాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగినది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మహిళలకు అలాగే రైతులకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినా లేకుంటే ఈ వీడియోని వారు షేర్ చేసినా వారు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ.